భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముస్లింల ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఈ రెసిపీ తప్పకుండా చేస్తారు. అదే దాల్చారు కల్యా. ప్రాంతాలని బట్టి పేరు మారిపోతూ ఉంటుంది, కానీ రెసిపీ మాత్రం ఒకటేనండి. మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ తీసుకుందాము. అందులోకి 1 కప్పు పచ్చిపప్పు వేసుకుందాము. వీటిని శుభ్రంగా కడిగేసుకుందామండి 2-3 సార్లు. ఇలా కడిగేసిన తర్వాత అందులోకి మనం 1 కప్పు పచ్చిపప్పుకి 1.5 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసి మూత పెట్టేసి 2-3 విజిల్స్ రానిద్దామండి. ఇందులోకి నేను కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటున్నా. పచ్చిపప్పు చూసారా బాగా ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికిపోయిన వాటిని చూసారు, చెయ్యి పెట్టి మనం వేలు పెట్టి మెదిపితే ఇట్లాగా మెత్తగా అయిపోవాలండి. అట్లాగా ఉడకనివ్వాలి. దీంట్లో ఉన్న వాటర్ పక్కన పెట్టేసుకొని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. పూర్తిగా చల్లారనిద్దామండి. వీటిని చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో ఉన్న వాటర్ మాత్రం పడేయొద్దండి, పక్కన పెట్టుకోండి వాటర్ని. దీంట్లో కావాల్సిన కూరగాయలు చూద్దాం. 1 వంకాయ, 1 టమాటో, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 చిన్న బంగాళదుంప. వంకాయ మాత్రం కంపల్సరీగా వేస్తారండి. ఇప్పుడు చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు తీసుకుందాము. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఇప్పుడు చెప్పిన దినుసులన్నీ వేసేసుకుందామండి. కొంచెం వేగాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకొని వేయించుకుందాము. దీంట్లోకి వాళ్ళు ఇంకా సొరకాయ అలాంటివి కూడా వేస్తారండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇవే కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తాను. వంకాయ మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెము మొత్తం వేయించుకోవాలి. ముక్కలు చూసారా మెత్తగా అయిపోయినాయి. పచ్చిపప్పు ఇలాగ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. చూసారా ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిపప్పు ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చిపప్పుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఇది చిక్కగానే ఉంటుందండి, మరీ పలచగా ఉండదు. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఇది. చూసారా ఇట్లాగ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. కారం దీంట్లోకి ఎక్కువ వేయరండి, అందుకే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇక్కడే కొత్తిమీర మరిగేటప్పుడు కాకుండా ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకి ఇది దగ్గర పడడానికి మనకు కొంచెం టైం పట్టిద్దండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇందులో కొంచెం చిటికెడంతా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. గరం మసాలా వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం ఒక 5 నిమిషాల్లో పూర్తిగా మరిగిపోతుందండి. ఎందుకంటే మనం పచ్చిపప్పు ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఒక 5 నిమిషాలకి బాగా మరిగిపోతుంది. ఇలాగా మరిగిపోతూ ఉంటుందండి. ఒక 5 నిమిషాలకి ఇంకొక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి తర్వాత దించేసుకోవడమే. దించిన తర్వాత ఇంకా చిక్కబడిద్దండి ఇది. ఇది మనము పుదీనా రైస్ కానీ, టమాటా రైస్ కానీ, బగారా రైస్ కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక పలావ్లోకే కాదు, ఈ రైసులు అన్నిట్లోకి బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా ముస్లిమ్స్ వాళ్ళు ఫంక్షన్స్లో చేసుకునే కల్యా రెడీ. Thanks for watching. Please like and share.